కలగన్నా నీ వలనే నేనున్నా నా విలువే నీవన్నా జగమేలే నా హృదయాన్నేలే జానకి వినువే యమిధులం మనలా జతగూడి వరమై ఇరువురిదొక దేహం ఒక ప్రాణం మన కథనం తరముల దరిదాటే సురమై పలువురు కొనియాడే కొనమాడే ఓరు వారి ఇంకా వింటున్నావురా బాలు ఎప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టినావా నీ బాసుగాల కోలోన పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి దిర్కన పల్లె ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు వంద గడపల మందన పల్లె గోడ గట్టని గూడున పల్లె చెరువుల తుల్లెటి జల్ల షాపోలే రామ 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 మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లెన పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె ఆలు మగలు ఆడే ఆటలు అత్త కోడళ్ళ కొట్లాటలు సదిరి చెప్పలేని మగని తిప్పలే తిప్పలు రచ్చబండ మీద ఆటలు సాయబండి కాడ మాటలు వచ్చిపోయేటోళ్ళ మందలించుకునే సంగతే గమ్మతి తట్ట పుట్టలల్ల కూర తక్కులు సుట్ట బట్టలల్ల బేడి కట్టలు చేతనైన సాయం చేసే మనుషులు మామి పూత కాసినట్టే మనసులు రెండే రోజు ఉగాది సచ్చేదాకా ఉంటది అది ఊరు నా ఊరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు
handsome. He's so cool, he's so hot, he's just awesome. ఆ కోడినిట్ట తన్ను కళ్ళే గెద్దల్లు చేపనిట్ట ఎత్తు కళ్ళే కొంగల్లే సొత్తునిట్ట కొల్లగొట్ట దొంగల్లే దొంగలించి వీణ్ణి దాచెయ్యాలిలే వీడి పక్కనుంటే చాలు నన్నే చూసి ఆడజాతి కళ్ళ నిండా ఫుల్ జెలసీ మాటల్లో తాకినాడే ఆయన మెప్పు మూట నా కొంప కూల్చినాడే ఠా 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 ఠా. He's so cute, he's so sweet, he's so handsome. He's so cool, he's so hot, he's just awesome. బుగ్గలు రెండు జామ పండు లాగా ఉన్న వీడే పొద్దునొస్తే ముద్దు కాఫీ ఇస్తాలే లంచుకొస్తే హగ్గు మిల్సే పెడతాలే రాత్రి వస్తే బెడ్ మీద అమ్మాయి అవి బ్రెడ్ జాము డిన్నర్ తినిపిస్తానులే చీరలొద్దు నగలు వద్దు అమ్మా నాకు వేడి పిల్లలకు అమ్మ నవ్వాలే మగవాడి అందం మీద లేదే ఒక్క పాట వేడి ముందు అందం కూడా ఠా 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 ఠా. He's so cute, he's so sweet, he's so handsome. He's so cool, he's so hot, he's just awesome. He's so cute, he's so sweet, he's so handsome. He's so cool, he's so hot, he's just awesome. అనగా అనగనగా కనులే కలగనగా నిజమై మెరుపల్లే వాలేగా నా ఊపిరి నడగా తన ఊపిరి జతగా కనగలిసి మొదలయ్యేనో అలజడిగా అరిరే అరిరే మనసే అరిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాస్తున్నానెందుకో అడుగుల వెంట నే గురుతై ఉంటా నీ పాదమే దాటు ప్రతి చోటున నీ పెదవులు తాకే నా పేరును వింటా ఓ స్పర్శకే పొంగిపోతానట కాలం కలిపింది జోడి బాగుందని ప్రాణం అడిగింది నీ తోడు సాగాలని దూరం దూరం అయ్యే దారి చూపిస్తుంది ఒకటవని
ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై పైన రాలాయిగా ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళ తాళాలుగా నా భాషలో రాయలేనన్ని భావాలు నా ఊహలో మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది ప్రేమలో నీ చూపుల దాడి చేసిందే ఈ గారడి దీప్తన నన్నే వీడి నీతో కలిసే నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లిపోమాకే చిన్ని చిన్ని కళ్ళే అందం ముద్దు ముద్దు మాటలు అందం బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే ముక్కు మీద కోపం అందం మూతి ముడుచుకుంటే అందం జుంకాలలా ఊగుతూ ఉంటే ఇంకా అందమే నీ పిచ్చి పట్టిందిలే అది నీ వైపే నెట్టిందిలే ఏమైనా బాగుందిలే నువ్వు ఒప్పుకుంటే జరుపుకుంట జాతరలే నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లిపోమాకే నువ్వు తప్పుకుంటూ వెళ్ళిపోమాకే పిల్ల నిన్ను హత్తుకుంటూ ఉండిపోతానే ఈ తిరిగే తిరుగుడు గుడి చుట్టూ తిరిగితే దిగి వచ్చి దేవతే వరమిస్తానంటదే నువ్వు కొంచెం కరిగితే ప్రపంచం మునగదే ఈ పంతం వదిలితే యుగాంతం రాదులే నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లిపోమాకే నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోమాకే పిల్ల నేను తిట్టుకుంటూ ఉండిపోలేనే అవునంటే అవునను కాదంటే కాదను నడి మధ్య ఊగితే నేనట్టా సావను నీలాగే అందరూ విసిగిస్తే అమ్మడు మగవాడెవ్వడు ప్రేమంటే నమ్మడు నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లిపోమాకే చూసి చూడనట్టు వెళ్ళిపోమాకే పిల్ల కొంచెం కసురుకుంటూ ఉండిపోరాదే పిచ్చిగా నచ్చేసావే రంగుతునిగా కళ్ళలో జల్లేసావే రంగులన్నీ భలేగా పిచ్చిగా నచ్చేసావే రంగుతునిగా జంటగా వచ్చేసానే అందుకనేగా మనసే పట్టి పట్టి మాయలోకి నెట్టేసావే ప్రేమ గట్టి గట్టి కంకణంలా కట్టేసావే
నీ మువ్వల పట్టి గుండెకి చుట్టి మోగించేశావే ఆ కాటుక పెట్టి కవితలిట్టే రాయించేశావే అల్లెలే అల్లే నిన్ను చూస్తూ ఉంటే చాలే గాల్లో గాల్లో బొంగరల్లా తిరిగేస్తాలే ఇంకేం కావాలే నాకు ఇంకేం కావాలే రెప్పల పైన చుక్కల వానై దూకావులే అల్లెలే అల్లే నిన్ను చూస్తూ ఉంటే చాలే గాల్లో గాల్లో బొంగరల్లా తిరిగేస్తాలే బుల్లి పిట్ట బుజ్జి పిట్ట ఎగిరి ఎగిరి పోవద్దే ప్రాణాలన్నీ నీలోనే దాచిపెట్టుకున్నానే బుల్లి పిట్ట బుజ్జి పిట్ట ఎగిరి ఎగిరి పోవద్దే అన్యాయమైపోతానే గుర్తు పెట్టుకోవే పిచ్చిగా నచ్చేసావే రంగుతూనిగా కళ్ళలో జల్లేసావే రంగులన్నీ భలేగా పిచ్చిగా నచ్చేసావే రంగుతూనిగా జంటగా వచ్చేసానే అందుకనేగా చూపుల దారం కట్టి అట్టా ఇట్టా లాగితే ఊపిరాగిపోకుండా ఎట్టా ఉంటాదే నవ్వుతూ నరం పట్టి అటు ఇటు ఊపితే నొప్పి కూడా హాయిగా బాగుంటాదే ఎదలో బంది పొట్టు దొంగల దూరేసావే నీ పంటి ఘాటు ప్రేమగా పెట్టేశావే నువ్వు తిట్టే తిట్టు కమ్మగానే ఉంటాదిలే చావగొట్టు కొట్టు సమ్మగానే ఉంటాదిలే నా నిద్ర నిట్టే బద్దలు కట్టే అందం నీదేలే నిన్ను వదిలిపెట్టి ఉండాలంటే పిచ్చోడ్నవుతాలే అల్లెలే అల్లే నిన్ను చూస్తూ ఉంటే చాలే గాల్లో గాల్లో బొంగరల్లా తిరిగేస్తాలే ఇంకేం కావాలే నాకు ఇంకేం కావాలే రెప్పల పైన చుక్కల వానై దూకావులే అల్లెలే అల్లే నిన్ను చూస్తూ ఉంటే చాలే గాల్లో గాల్లో బొంగరల్లా తిరిగేస్తాలే బుల్లి పిట్ట బుజ్జి పిట్ట ఎగిరి ఎగిరి పోవద్దే ప్రాణాలన్నీ నీలోనే దాచిపెట్టుకున్నానే బుల్లి పిట్ట బుజ్జి పిట్ట ఎగిరి ఎగిరి పోవద్దే అన్యాయమైపోతానే గుర్తు పెట్టుకోవే కొత్తగా నాకేమైందో వింతగా ఏదో మొదలైందో అంతగా నాకర్థం కాలేదే మెరుపులా నీ చూపే మందో చినుకులా నాపై వాలిందో మనసిలా నీ వైపే తిరిగిందే ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు మాటల్లే నీ మంత్రం వేసి మాయలోకి తోసావు నా కోసం మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా నువ్వు నా కోసం మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా నువ్వు చల్లావు పంచుకోమన్నావు తొలకరి చిరుజల్లై నువ్వు కళ్ళకే దొరికావు రంగులా మెరిసావు నేలపై హరివిల్లా నువ్వు నిన్న మొన్నల్లో విల్లాలేనే లేనంట నీతోనే ఉంటే ఇంకా ఇంకా
ఇంకా బాగుంటా. మాటల్లోని మారాలన్నీ మంచులాగా మార్చావు. నీకోసం మారాలే నేను, నీతో నూరేళ్ళు ఉండేలా నేను. నీకోసం మారాలే నేను, నీతో నూరేళ్ళు ఉండేలా నేను. మాటలే మరిచేలా, మౌనమే మిగిలేలా, మనసుతో పిలిచావా నన్ను. ఓ కన్నులే అడిగేలా, చూపులే అలిసేలా, ఎదురుగా నిలిపావా నిన్ను. పైకే నవ్వేలా, లోకమంతా నువ్వేలా, నాకే ఈ వేళ నేనే నచ్చాని వల్ల. మాటలే దూరం చేసే మాట నీకు చెప్పేలా. ఓ నీ వెంటే ఉంటున్నా నేను, నువ్వే లేకుంటే ఉంటానా నేను. నీ వెంటే ఉంటున్నా నేను, నువ్వే లేకుంటే ఉంటానా నేను. నా కోసం మారావా నువ్వు, లేక నన్నే మార్చేసావా నువ్వు. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా. కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ ఇది సరిపోదా, సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో. ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా. కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ తను ఎవరే నడిచే తారా, తడుకుల ధారా, తను చూస్తుంటే రాదే నిద్దురా. పలికే ఏరా, కులుకే ఔరా, అలలై పొంగే అందం అది తన పేరా. ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం, చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం. బంగారు వానల్లో నిండా ముంచే కాలం, చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం. భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం, చూపిస్తుందే తనలో ఇంకో కోణం. చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం, చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం. తను చేరిన ప్రతి చోటిలా
చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో. సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో. ఇది సరిపోదా से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే
నా ప్రాణం నా బంగారం కన్నెత్తి చూడగానే నిద్రలే మానేసి జాగారం నా చుట్టి చుట్టి ఉండే నీలోనే కొట్టుకుండే బుర్రంతా పిచ్చెక్కిందే నా బంగారు తల్లే మొట్టమొదటిసారి మరిచానే ఇంటి దారి ఆ సొట్ట పుక్కతోటే నువ్వు నవ్వబట్టే అద్దంతో ఇంత యుద్ధం చెయ్యలేదే నీకోసం మారిపోవడం నమ్మలేదే పుట్టాక ఇంత నందం చూడలేదే నీ పేరే చెప్పుకుంటా నీ పుణ్యం నీదే నువ్వు పక్కనుంటే చాలే మత్తు ఎక్కి తూలే మాయాదారి మనసే మరి నిన్ను తాకే గాలే నన్ను తాకుతుంటే ఆదమరుపిప్పుడే గిసే నీ చూపు వాళ్ళకే చెప్పలాగా దొరికే నా ఊపిరే తొలిగా అల్లాడే ఈ ప్రేమ వాళ్ళనే ఏదో ఏదో జరిగే నడిచి నడిచి ఆగి ఆగేలా చిట్టి చిట్టి ఉండే నీలోనే కొట్టుకుందే బుర్రంతా పిచ్చెక్కిందే నా బంగారు తల్లే మొట్టమొదటిసారి మరిచానే ఇంటి దారి ఆ సొట్ట బుగ్గతోటే నువ్వు నవ్వబట్టే కనులే పుట్టిస్తుంటే కలలే వదిలేదట్టాగే ఓమైనా నీ వల్లే మొదలే తిక్క తిక్క పనులే రూపమోగిందే నాలోనా నీ పేరు పీలిచే అస్తమాను తాలచే నా సంగతే మరిచా అదేంటో ఈ ప్రేమ కథలో చాలా చాలా తెలిసే ఒకటారండా ఎన్నో ఎన్నెన్నో చిట్టి చిట్టి ఉండే నీలోనే కొట్టుకుందే బుర్రంతా పిచ్చెక్కిందే నా బంగారు తల్లే మొట్టమొదటిసారి మరిచానే ఇంటి దారి ఆ సొట్ట బుగ్గతోటే నువ్వు నవ్వబట్టే పడలేదు డేటింగ్ అన్న మాట అసలే రాదు సో క్యూట్ కనిపించే టైప్ అసలు కాదు బ్రేకప్ చెప్పే వీల్ అసలు లేదు సో హాట్ సో క్యూట్ ఏవి తక్కువ వంట చూడు టిక్కు టాప్ గున్నాడు టిక్కు టాక్ లోన చూసి ఫ్లాట్ అయ్యాడు వానసి 1 to 7 సీస్ దాటి వచ్చాడు ల్యాండ్ అయ్యి అవ్వగానే బ్యాండ్ ఎంట తెచ్చినాడు నీ హ్యాండ్ ఇవ్వమంటూ నీసు బెండ్ చేసి వెళ్ళు మరి నీ అన్నాడు ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా ఓ బావా ఈ సుక్కని పెళ్ళాడేస్తావా ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా ఓ బావా సింధూరం నువ్వు పెడతావా నా చోనా బావా పేచీలే మానేవా ఎట్టూటే చూస్తూనే గట్టింగే ఇస్తావా హ్యాండ్సమ్ మా బావా
పండుగ ప్రారంభిస్తాడు. తినే పప్పులోన వేరు కలుపుతాడు, తన పప్పిలోన నిన్ను వెతుకుతాడు. నీ పేరే పలికే నిన్నే తలచనే, అక్క నమ్మే అతనే జమ్మే. మాచో మా బాబా పేచీలే మానేవా, కంటూటే చూస్తూనే గట్టింగే ఇస్తావా. హ్యాండ్సమ్మే మా బాబా నీ సొమ్మే అడిగాడా, తానే చేతులు చాపొస్తే తెగచి పైపోయాడా. బావా మా అక్కని చక్కగా చూస్తావా, బావా నీ సుక్కని పెళ్ళాడేస్తావా. నా దైవమా నా ధైర్యమా నా సర్వమా నా ప్రాణమా. నా దైవమా నా ధైర్యమా నా సర్వమా నా ప్రాణమా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే నా దైవము నా ధైర్యము నా సర్వము నా ప్రాణము. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే. ఈ లోకములో నా దైవము నీవయ్యా, నన్ను ఎన్నాడు విలువని ప్రాణము నీవయ్యా. ఈ లోకములో నా దైవము నీవయ్యా, నన్ను ఎన్నాడు విలువని ప్రాణము నీవయ్యా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే నా దైవము. ఒకసారి చాలా సంతోషం, మంచి సమయానికి మనం వచ్చాం. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అని దేవుడు చెప్పాడు. మంచి స్వరాలు అలాగే మంచి మ్యూజిక్తో హృదయం నిజంగా పరవశించిపోతుంది. అయినా కూడా పాపం వీళ్ళు గత 25-30 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నారు కదా మా పెళ్ళి ఎప్పుడు అని. ఇంకా పాట పాడితే వాళ్ళు తొందరగా వివాహంలో బంధించాలి. అందువల్ల పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె లేచి నిలబడతారు. వాళ్ళకి వివాహ ప్రమాణాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి గ్రీటింగ్స్ లాగా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం చెప్పడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ కూడా ఒకరితో ఒకరు చెప్పుకునే ప్రమాణాలు మనకు అర్థమయ్యే భాషలో తెలుగులో చెప్తారు. నేను వచ్చిపోయి ఆంధ్రప్రదేశ్ అంతా పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాను. చాలామంది హైందవులు కూడా ప్రభువు నమ్ముకొని వాళ్ళు పెళ్లి జరుగుతూ ఉన్నట్టుగా వాళ్ళు ఏమంటారంటే, ఏమండి కొన్ని మంత్రాలు ఉంటే బాగుండేది, అన్నీ బాగున్నాయి కానీ 4 మంత్రాలు కానీ పెట్టుంటే భలే ఉంటుంది పెళ్ళి అని అంటారు. నిజానికి ఇప్పుడు మీరు చెప్పే ప్రమాణాలే మంత్రాలు కాబట్టి తెలుగులో చెప్తున్నాను అనమాట. సంస్కృతంలో చెప్పకుండా మీకు అర్థం అవ్వాలని తెలుగులో చెప్తున్నాను. అందువల్ల మంత్రాలు ఇప్పుడు తెలుగులో ఉంటాయి. ఆ కారణం చేత వాళ్ళు ఒకరికొకరు చెప్పుకునే ప్రమాణాలు. ఇది మనం గమనించాలి. వివాహము ఎంత అద్భుతమైంది అంటే వీరిద్దరికీ తెలియదు కూడా. వీళ్ళిద్దరూ ఒక కుటుంబం అవుతారని వీళ్ళకి ముందు తెలియదు. కానీ దేవుడు ఆనాదిలో ఎప్పుడో సంకల్పిస్తాడు. పెద్దలు, దేవసేవకులు, కుటుంబ సభ్యులు అందరూ ప్రయత్నం చేసి ఇలా వేదిక మీదకి వాళ్ళిద్దరు తీసుకొచ్చిన రోజు అర్థమవుతుంది. అదేమిటంటే హరి పక్కటెముక పూజ అన్న సంగతి అప్పుడు అర్థమైంది మనకి. ఎప్పుడో దేవుడు హరికి ఆపరేషన్ చేసి పక్కటెముక తీసి పూజను చేసేస్తాడన్నమాట. కానీ వివాహం రోజు మనకు అర్థమైంది. ఇలాగ వీళ్ళిద్దరు ఇప్పుడు ప్రమాణాలతో గుర్తులతో వివాహంలో బంధింపబడబోతూ ఉంటుండగా దీనికి ముందుగా మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మనతో కొన్ని సంగతులు మాట్లాడతారు. అంటే వివాహానికి సంబంధించిన సంగతులే మాట్లాడతారు. సో పెళ్లికి ముందు ఆఖరి పరీక్ష మీ కొరకు. ఇప్పుడు దాకా చాలా పరీక్షలు రాసి ఉంటారు. మీరు ఈ మార్కులు కూడా నా దగ్గర నేను చూశాను. ఈ పెళ్లికి ముందు బ్యాచిలర్స్గా ఉండగా
ఆఖరి ఎగ్జామ్ అనమాట మీకు. ఏమిటి ఈ పరీక్ష అంటే 2 ప్రశ్నలు ఉంటాయి. పెళ్లి కుమార్ జాగ్రత్తగా విని ఆ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. నంబర్ 1, మొట్టమొదటిది నీ పేరు చెప్పాలి, ఇంటి పేరుతో సహా. రెండవది మరి నీ పక్కనే ఉన్న పెళ్లి కుమార్తెలకు సిద్ధపడి ఉంది కదా పూజ, ఆయన వివాహం చేసుకోవడానికి నీకు ఇష్టమా, ఆ 2 సంగతులు నువ్వు మైక్లో చెప్పాలి. ఇంకోటి, నా పూర్తి పేరు కోట హరి. ఆ పూజని వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. చాలా సంతోషం. లేడీస్కి అంత బెనిఫిట్స్ తెలుసా? క్వశ్చన్ పేపర్ సేమ్ పేపర్ అమ్మాయి కూడా. సో పేపర్ లీక్ అయిపోయింది. ఇప్పుడు ఆమె కష్టపడాల్సిన పని లేకుండా చక్కగా ఆమె కూడా తన పూర్తి పేరు ఈ బొకేస్ కోసేపు అక్కడ చైర్లో పెట్టుకుని మళ్ళీ తర్వాత హరిని వివాహం చేసుకోవడానికి ఇష్టం లేదో నువ్వు బహిరంగంగా తెలియపరచాలి. దగ్గర పెట్టుకుని ఓకే చెప్పమ్మా. నా పూర్తి పేరు మిరియాల పూజ. మిరియాల పూజ. హరిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నా లేదా ఎవరైనా బలవంతం పట్టుకొచ్చి చూపెట్టారా? రైట్, చెప్పు అన్నమాట. హరిని చేసుకోవడానికి ఇష్టపడుతున్నా. గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం. ఇద్దరు కూడా చక్కగా వారి పేర్లు తెలియపరిచి ఈ వివాహము మాకు ఇష్టము అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు కదా అని గబగబా పెళ్లి చేయడానికి కుదరదు. వివాహమును ఆశీర్వదించుము మా ప్రభువా ఈ సమయములో, ఈ వివాహమును ఆశీర్వదించు, ఈ కార్యమును నీవే జరిగించు యేసయ్యా ఈ సమయములో, ఈ వివాహమును ఆశీర్వదించుము మా ప్రభువా. వరునిగా హరి బాబును, వధువుగా పూజను, వరునిగా హరి ఒకటిగా చేసి వీరిద్దరిని ఒకటిగా చేసి జీవితాంతం దీవించుమయా దీవించుమయా. ఈ సమయములో ఈ వివాహమును ఆశీర్వదించుము మా ప్రభువా. ప్రేమించుటకు భార్యగా భర్తగా, ప్రేమించుటకు భార్యగా, లోబడుటకును ఒకరిని ఒకరు కెనవేయు బంధం, ఒకరిని ఒకరు కెనవేయు బంధం, జీవితాంతం వసగుము తండ్రి, వసగుము తండ్రి. ఈ సమయములో ఈ వివాహమును ఆశీర్వదించుము మా ప్రభువా. ఈ సన్నిధిలో ఈ కార్యమును నీవే జరిగించు యేసయ్యా యేసయ్యా. ఈ సమయములో ఈ వివాహమును ఆశీర్వదించుము మా ప్రభువా. కుమారుడు, మీ కుమారునికి పూజను వివాహం చేసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టమే.
చాలా సంతోషం. అమ్మగారు పెద్దకి చెప్పారు, చక్కగా అట్లా చెప్పాలి. దగ్గర మీ పేరు చెప్పండి. సిహెచ్ ప్రసాద్. దగ్గర నుంచి అబ్బాయి దగ్గరలో నుంచి. ప్రసాద్ గారు, అమ్మాయి పూజ ఏమవుతారు మీకు? చెల్లెలు అవుతుంది. రైట్. మీ చెల్లిని మరి హరికి ఇవ్వడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నాను. చాలా సంతోషం. అమ్మ, హరిని చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా పూజకి? ఓకే, చాలా సంతోషం. ఇరువైపుల నుంచి పెద్దలు చక్కగా వచ్చి స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి ఏమవుతారో తెలియపరిచి ఈ వివాహం జరగటం మాకు ఇష్టము అని అన్నారు. అంతకు ముందుగానే వాళ్ళిద్దరు మాకు ఇష్టం అన్నారు. అన్నారుగా? అన్నారు. వాళ్ళిద్దరు ఇష్టం అన్నారు, వీళ్ళిద్దరు ఇష్టం అన్నారు. అందరూ మాకు ఇష్టం ఇష్టం అంటున్నారు. మీకు ఎవరికైనా కష్టం అనిపిస్తుంది? కాబట్టి ఎవరికైనా కష్టంగా ఉంది ఈ వివాహం జరగటం అంటే ఆక్షేపణలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. వివాహం జరగడానికి ఆక్షేపణలు ఏమీ లేవు, ఈ వివాహం జరగటం మాకు ఇష్టమే అని కానీ మీరంటే ఫోటో తీస్తారు, వీడియో కూడా తీస్తారు. చెయ్యి ఎత్తని వాళ్ళు తర్వాత ఇటుపక్కకు రాకూడదు. ఇక్కడ జరుగుతుంది కదా, అటువైపు రాకూడదు. ఓకే, నా కుర్తికి జరుగు మేడం గారు కూడా కానొస్తుందా? సరిగ్గా లేకుండా. రైట్, చాలా సంతోషం. మీరు ఈ చెయ్యి మీద నువ్వు చేయి పెట్టమ్మా, ఈ చెయ్యి మీద వాళ్ళిద్దరు చేతులు కలపండి, చేయకండి ఇచ్చినట్టుగా దగ్గర నుంచండి. డబ్బులన్నీ అయిపోయి ఇంకేమవుతారు బాబు, ఇప్పుడు ఎన్ని ఖర్చులు అయిపోయా. పెద్దోళ్ళు వదిలిపెట్టండి చేతులు, పెద్దలు వదిలిపెట్టండి. అయ్యారు అంటే అర్థమైంది. మా అబ్బాయిని ఇప్పుడు దాకా చూసుకున్నాం పూజ, ఇక్కడ నుంచి మీ చేతులు పెడుతున్నాం అమ్మాని కదా అర్థం. ఓకే బ్రదర్, అంతేనా? మీ చెల్లి ఏం చేశారు? వెరీ గుడ్. సో మీరు ఎలాగ ఒక కుటుంబమో వాళ్ళు కూడా ఈరోజు నుంచి దేవుడు ఒక చక్కని కుటుంబంగా మారుస్తాడు. మనం వాళ్ళ వరకు ప్రార్థన చేయడమే మనం చేయాల్సిన పని. రైట్, ఇప్పుడు ఎదురెదురుగా నుంచోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన నమ్మకమైన మా ప్రియపరలోక తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రేమ కృప మా మీద ఉన్న కారణం చేత సజీవులుగా వచ్చి మేము ప్రార్థించి ఆశించే రీతిగా యవన బిడ్డలు హరి పూజ వారిద్దరూ కూడా ఇప్పుడు వివాహంలో ప్రమాణాలు చెప్పబోతా ఉన్నారు. నాయన, ఈ ప్రమాణాలు ఆషామాషిగా చెప్పేవి కాదని, ఒక జీవిత కాలం నిలుపుకోవాల్సిన ప్రమాణాలని ఆ బిడ్డలు గ్రహించిన వారై మీరిచ్చిన ఈ గొప్ప కృపను వివాహంలో బంధింపబోట మీ యొక్క అనాది సంకల్పాన్ని ప్రణాళికను ఈ బిడ్డలు నెరవేర్చడం ద్వారా మీరు మహిమ పొందమని ఇప్పుడు ఆ బిడ్డలు ఒకరికొకరు ప్రమాణం చెప్తూ ఉంటుండగా మీ దీవెన ఆ బిడ్డలకు అందించమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గమనించండి, వివాహంలో ప్రమాణాలు చెప్పేవారు 3 పనులు చేయాలి. అది ప్రమాణం చెప్పేటప్పుడు 3 పనులు చేయాలి. నెంబర్ 1, ఎవరితో మనం ప్రమాణం చెప్తున్నామో చేతులు చేయొచ్చు. మీరు కొంచెం అడ్డలేండి, వాళ్ళకి కూర్చున్న వాళ్ళకి కొంచెం చేతిలో చేసి ప్రమాణం చెప్పాలి. ఆల్రెడీ చేతిలో చేసారు, పెద్దలు వచ్చి చేతులు చేయబెట్టించారు. సో నువ్వు ఇప్పుడు ప్రమాణం చెప్తావు, పూజ అయిపోతావు, అలా చెప్పాలి. 2, ప్రమాణం చెప్పేవాళ్ళు చేయాల్సిన 2వ పని ఏంటంటే ఎవరితో ప్రమాణం చెప్తున్నామో వాళ్ళ వైపు హరి, ఎవరిని చూసి చెప్పాలి? పూజ అని చెప్పాలి. పూజ మరి నేను చెప్పేటప్పుడు నీ వైపు చూస్తున్నాడు లేదు నీకెట్ తెలిసింది? నువ్వు కూడా చూడాలి, తప్పదు. అదేనా? ఓకే. చాలా మంది పెళ్లి కొడుకులు అమ్మాయినే చూస్తే చెప్పాలి ప్రమాణాలు. ఓకేనా? 3వది, నేను మాటలు పలికిస్తాను కానీ ఆ మాటలన్నీ కూడా నీ మాటలుగానే చెప్పాలి. ఓకేనా? రైట్, గుడ్. ముందుగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో ప్రమాణం చెప్తున్నారు. మనందరూ శ్రద్ధగా ఆలకిద్దాం. హరి అను నేను నిన్ను పూజ అన్న నిన్ను ఇది మొదలుకొని చూస్తున్నావా? పూజ కూడా చూస్తున్నావా? రైట్, మీరిద్దరు చూసుకోవాలి. మేము ఎటైనా చూస్తాం, మా ఇష్టం, ఆ డిజైన్ చూసుకుంటాం.
కానీ మీ ఇద్దరు మాత్రం ఒకరినొకరు చూసుకోవాలి. మళ్ళీ మొదలు పెడుతున్నాను. హరి అను నేను, హరి అను నేను, పూజ అను నిన్ను, పూజ అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును సుఖమందును దుఃఖమందును నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించుటకై నిన్ను నా పెండ్లి భార్యను గాను జీవిత భాగస్వామి గాను చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్ హరి. ఇప్పుడు ఏం చేసావు? మైక్లో చెప్పు. నేను నీ వైపు చూడలేదు. ఇప్పుడు ఏం చేసావు? ప్రమాణం చేసి. ఎవరితో చేసావు? చూసారంత అద్భుతంగా పూజతో చేశారు. అద్భుతమైన ప్రమాణం. మొదటిసారిగా ఇంకా మళ్ళీ మన లైఫ్లో ఎప్పుడు ఎవరితో ఆ మాట చెప్పను, ఒక పూజతోటి మాత్రమే అలా చెప్తాను. అమ్మాయికి అందించు. అమ్మాయి ఏమాత్రం తగ్గకుండా అబ్బాయికి నువ్వు కూడా చక్కగా అందరికి 3 సూత్రాలు పాటిస్తున్నారా? నంబర్ 1 చేతులు చేయాలంటే పైన ఉండాలి మంచి. అట్లా నువ్వు ప్రామిస్ చేస్తున్నావు కదా, అలాగా మామూలు పట్టుకో. సెకండ్ లాగే పట్టుకోండి. అలాగే రెండోది ఏంటి? 3 సూత్రాల్లో 2వ సూత్రం ఆయన చూడాలి, చూస్తానే చెప్పాలి. చెప్పే మాటలు నావి అని అనుకొని చెప్పాలి. ఓకే. పూజ అను నేను, హరి అను నిన్ను. మైక్ వినపడుతుందా మీకు అందరికీ? కదా వినపట్లేదు. నాకే వినపట్లేదు దగ్గర ఉన్న వాళ్ళకి. అంటే మైక్ తిరిగి ఏమేస్తున్నారు అంటారు. అట్లా అనమాట వస్తుంది ఇక్కడ. మైక్ మంచి మైక్ నువ్వే దగ్గర పెట్టుకొని చెప్పాలి. పూజ అను నేను, మాత్రం హరి అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును సుఖమందును దుఃఖమందును నిన్ను ప్రేమించి అన్ని విషయములలో నీకు లోబడి ఉండుటకై నిన్ను నా పెండ్లి భర్తను గాను. అది బాగా నొక్కి చెప్పాలి. నా పెండ్లి భర్తను గాను, జీవిత భాగస్వామి గాను చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్ పూజ, చక్కగా చెప్పావు. ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏంటి? ప్రామిస్, ప్రమాణం చేసావు. వెరీ గుడ్. ఎవరితో చేసావు? హరితో చేసావు. ఎంతకాలం ఉండాలి ప్రమాణం? జీవితకాలం అంతా ఉండాలి. హరిని పెళ్లి చేసుకున్నావు అంటే అర్థమేంటో తెలుసా? ముక్కు చూసావా? నేను వచ్చిన దగ్గర నుంచి పెళ్లి కూడా ముక్కే చెప్తున్నాను. జనరల్గా పెళ్లి కూతురు చూస్తూ ఉంటారు, కానీ ఎంత అద్భుతమైన ముక్కు. ఆయన ముక్కు చూసిన తర్వాత నా ముక్కు చూడండి. మధ్యలో అద్దం దగ్గరికి పోయి నేను కిందకు లాక్కుంటా ఉంటాను. ఆవిడ ఊడిపోయినా అని ఇప్పుడు నీకు 60 ఏళ్ళకి కిందకు లాగుతున్నావు. దేవుడు ఒక అద్భుతంగా పెట్టేస్తాడు. పూజ మాత్రం అనుకుందాం ఇలాంటి అద్భుతమైన ముక్కును అప్పగిస్తాడని దేవుడే. కాబట్టి హరిని పెళ్లి చేసుకున్నామంటే ఆయన ఓకే హైట్ వెయిట్ ఆయన కొన్నవన్నీ పెళ్లి చేసుకున్నట్టే అర్థం. ఓకేనా? వాటన్నిటితో పాటు హరికి ఉన్న కోపాన్ని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడన్నా పొరపాటున కోపడతాడు. భర్త అన్న తర్వాత కోపాడకుండా ఏముండడు. కాకపోతే మనం బ్యాగ్ సర్దుకొని వెళ్ళటం లేట్ అవుతుంది. అందుకని ఎప్పుడైనా బ్యాగ్ సర్ది పెట్టుకోవాలి. సర్ది పెట్టుకుంటా. పూజ మంచి అమ్మాయి, అట్ట ఏమి ఉండదు. భర్త కోపడితే వెళ్ళేది ఏమి ఉండదు అని అంటుంది. భర్త అయినా భార్య అయినా ఒకళ్ళొకళ్ళు కోపడుకోవచ్చు, ఏం తప్పు కాదు. భర్త పొరపాటు చేస్తే భార్య పొరపాటు చేసినప్పుడు భర్త ఒకరినొకరు దిద్దుకోవాలి. వీళ్ళిద్దరి మధ్యలోకి వేరే వాళ్ళు ఎవరు తలకాయ కానీ కాలు కానీ చేయి కానీ పెట్టబాకండి, కట్ అయిపోతుంది. భార్య భర్తలు ఎప్పటికైనా ఒకటి, వాళ్ళిద్దరు లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంటారు. దేవుడు నిర్ణయించిన నిర్ణయం అది. మధ్యలో వాళ్ళు పక్క నుంచి చెప్పండి సలహాలు చెప్తే, అందుకని వాళ్ళు మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి మీరు సలహాలు చెప్పాల్సిన అవసరం ఏమీ ఉండదు. దేవుడు అద్భుతంగా చేస్తారు. రైట్, నాకు చాలా మంచిది. పెళ్లి చేసుకోవడానికి ఈ పిల్లలు మార్చుకోవడానికి వస్తువులు పెద్దవాళ్ళు తీసుకురావాలని కోరుతా ఉన్నాం.
చేయుదులు పెట్టు. అమ్మాయి కోపడ్డా కూడా వెళ్ళమని చెప్పిందిగా, ఆయనకి భయం ఏముంది, వదిలేసి అందరికి పూజని పరిచయం చేయి. స్లో మోషన్లో తీస్తే ఫోటో కూడా తీస్తారు. ఫోటో వేలు పూర్తిగా తీయమ్మా. వీళ్ళు ఈ వస్తువులన్నీ మార్చుకుంటూ ఉంటుండగా శాంతంగా కోయిన వాళ్ళు అద్భుతమైన పాటలు మీరు భర్తావులో ఫీల్ చేస్తూ ఉంటారు. ఈ పనులు చేస్తా కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే మరణం
కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమళించాలి మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే గుణములే సిరులుగా స్వీకరించాలి చెరగని స్నేహమై నిలిచిపోవాలి క్రీస్తులో పయనమే సాగించాలి వాక్యమే మనసులో పదిలమవ్వాలి ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి
అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నీ ప్రేమలోనే నేనుండిపోని నీ సేవలోనే నన్ను సాగని నీ ధ్యాసలోనే మై మరచిపోని నీ వాక్కు నాలో నెరవేరని. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా వేదనందు నా గాయమందు నిన్ను చేరుకున్నా నా యేసయ్యా. నీ చరణమందు నీ ధ్యానమందు నిన్ను కోరుకున్నా నీ ప్రేమకై కరుణించినావు నన్ను పిలిచినావు గమనించినావు ఘనపరచినావు నీవే గదే.
సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇతర కథకు తేమిడో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. హే 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 లే 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 ఏ హే హే రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్ సూడంగరారండోయ్ వేడంగరారండోయ్ హే రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్ సూడంగరారండోయ్ వేడంగరారండోయ్ ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే హో హోయ్ రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్ సూడంగరారండోయ్ వేడంగరారండోయ్ ఈ లోకమునకు రక్షకుడి